స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీలో సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, వార్డు ప్రెసిడెంట్ భాష, పట్టణ మండలం అధ్యక్షులు దాసరి నరసింహారావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మడక ప్రసాద్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం లాగానే రేషన్ కార్డులపై ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ముద్రతోనే స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఈరోజు స్థానిక 15వ వార్డులోని షాప్ నెంబర్ 18లో మరి రేషన్ షాప్ యొక్క పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరికీ కూడా స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అనేది పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉందండి. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ అనే పంపిణీ విధానాన్ని మరి తీసుకొని రావటం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఈరోజు ప్రజలందరూ కూడా పర్సుల్లో ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఎలా క్యారీ చేస్తున్నారో ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డును కూడా అలానే క్యారీ చేసే విధంగా దానిలో ఒక క్యూఆర్ కోడ్ను పొందుపరిచి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చే విధంగా మరి సౌలభ్యం పరంగా కూడా ఎంతో ఫ్రీగా ఉండే విధంగా మరి ఈ తరహా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. 15వ వార్డులో వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వార్డు నాయకులు, ఎక్స్ కౌన్సిలర్ జ్యోతి గారితో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి గారితో పాటు ఈరోజు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత వారం రోజుల నుండి పట్టణంలో డిజిటల్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందులో భాగంగా 15వ వార్డులో కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చేయడం జరిగింది. దీంట్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే నిత్యావసర సరుకులు కూడా ప్రతి వాళ్ళకి అందే విధంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ బాధ్యత తీసుకోవాలని, ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు, పార్టీకి ఎటువంటి చెడు పేరు రాకూడదు, నాయకుడికి కూడా రాకుండా జాగ్రత్తగా ఉండాలని స్థానిక నాయకులకి, డీలర్లకి విజ్ఞప్తి చేస్తున్నాను.